Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మా నాన్న పేరు శంకర్. యాక్చువల్గా ఆయన 40 సంవత్సరాల క్రితము సెకండ్ మ్యారేజ్ చేసుకొచ్చింది మా పినతల్లి. ఆమె పేరు యమున. సో మునిపల్లి నుంచి చేసుకోవడం జరిగింది. ఈ మధ్యలో వాళ్ళు అక్కడ నుంచి ఆమెకి ఎటువంటి చిన్న చిన్న అక్రమ సంబంధాలతో అలవాటు పడినటువంటి మనిషి అన్నట్టు. సో చాలాసార్లు ఇది చేయడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది, కానీ ఆమె మార్చుకోవడం జరగలేదు. ఇక ఆ పార్టీకి ఈ మధ్యలో ఇంకొక వేరే కొత్త తండవాసితోటే ఆయన పేరు నందు, ఆయనతోటి అక్రమ సంబంధం పెట్టుకోవడము, ఆ ఉద్దేశంలో ఆయన అడ్డొస్తున్నాడు అనే ఉద్దేశంతో ఏంటంటే ఆయనని ఎట్లయినా చంపేసేయాలి, అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో మెట్ల మీద నుంచి తోసేసి ఆయన సహాయం ద్వారా నందు అనేటువంటి ఆయన సహాయం తీసుకొని ఆయనని ఇనుపరాడుతో కొట్టడము, దాని తర్వాత లోపలికి తీసుకెళ్ళేసి ఉరివేసి అంటే మామూలుగా టవాల్ గొంతు నిలిమి చంపేయడం జరిగింది అన్నాడు యాక్చువల్గా. సో దాన్ని మాకు అందరికీ కుటుంబ సభ్యులందరికీ మామూలుగా ఏదో యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసేసి అంటే పడిపోవడం జరిగింది, అలానే చచ్చిపోవడం జరిగింది అనేటువంటి అంటే అలా క్రియేట్ చేయడం జరిగింది అనేది అలా చెప్పేసి దాని తర్వాత అంత్యక్రియలు కూడా అదే ఉద్దేశంతో మరీ చంపేస్తారన్న ఉద్దేశంతో అనుకోకుండా మన క్రిమేషన్ మామూలుగా అంత్యక్రియలు చేయడం జరిగింది. కానీ దాని తర్వాత కొన్ని ఆమె మాటలు మాట్లాడే విధానం కానీ లేకపోతే ఆమె ఫోన్ చెక్ చేయడం వల్ల ఇంకొక ఇంటి వాళ్ళకి ఎవరికి ఈ విషయం గురించి చెప్పడం తెలియకుండానే 2-3 గంటల పాటు వేరే వాళ్ళకి ఫోన్ చేయడము ఆ కాల్ లిస్ట్ చెక్ చేయడం వల్ల మాకు డౌట్ వచ్చి దీన్ని పోలీస్ దృష్టికి తీసుకుపోవడం ద్వారా అది మర్డర్ కేసుగా మాకు అనిపించింది అన్నట్టు. అట్లా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ ఉద్దేశంలో వాళ్ళిద్దరూ మేము ముందరికి వెళ్తున్నాం. మనకు మే 10వ తారీఖు రోజు మాక్లూరు పోలీస్ స్టేషన్ నుండి మనకు ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. ఇది కల్లెడ గ్రామము. దీంట్లో మృతుడు వచ్చేసి గుగ్లోత్ శంకర్, దాదాపు 60 సంవత్సరాల వయసు ఉంటుంది నాకు. ఇందులో నేరస్తులు వచ్చేసి గుగ్లోత్ శంకర్ యొక్క రెండవ భార్య అయిన గుగ్లోత్ యమున, తర్వాత ఆమెకు సంబంధించిన రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న నున్నావత్ నందు అని కల్లెడ గ్రామము. వీళ్ళిద్దరూ కలిసి మర్డర్ చేయడం జరిగింది. ఇది ఎట్లా అంటే ఈ గుగ్లోత్ యమునకు నున్నావత్ నందుకు ఒక 8 సంవత్సరాల నుంచి ఇలిసిట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతుంది వీళ్ళకు. యాక్చువల్గా వీళ్ళిద్దరు చుట్టాలు కూడా అవుతారు, రిలేషన్స్ అవుతారు, బాగా మరదలు వరుసలు అవుతారు. ఈ రిలేషన్ గురించి భర్తకు తెలుస్తుంది, బంధువులకు తెలుస్తుంది, విలేజర్కి తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది, మందలించడం జరుగుతుంది, కానీ ఈ రిలేషన్షిప్ వీళ్ళు మానుకోరు. దీంట్లో భాగంగా గొడవలు అవుతూ ఉంటాయి. ఏదైతే మృతుడు శంకర్కు మరియు వాళ్ళ భార్య యమునకు చాలాసార్లు గొడవలు అవుతూ ఉంటాయి. నువ్వు నందు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పడం జరుగుతుంది. ఈయన తాగి వచ్చినప్పుడల్లా మృతుడు భార్యని ఈ రిలేషన్షిప్ గురించి తీసి ఇబ్బంది పెట్టేవాడు. ఈమె ఒకరు చెప్పుకుంటుంది, యమున అనేట ఆమె నందుకు వెళ్ళి చెప్పుకుంటుంది, మన రిలేషన్షిప్ గురించి నాకు బాగా ప్రెజర్ అవుతుంది, భర్త బాగా ఇబ్బంది పెడుతుండు, హరాస్మెంట్ చేస్తున్నట్టు అంటే వాళ్ళిద్దరు కలిసి అప్పుడు ప్లాన్ చేసుకుంటారు. నీకు ఎప్పటికైనా ఇబ్బందే కాబట్టి ఎప్పుడైనా మనము అవకాశం వచ్చినప్పుడు వీలైనప్పుడు ఆయనని మర్డర్ చేసింది మంచిదని అనుకుంటారు. ఇందులో భాగంగా ఈ గుగ్లోత్ శంకర్ మృతుడింట్లో శంకరు, రెండవ భార్య యమున, వాళ్ళ పెద్ద భార్య కొడుకు కోడలు నలుగురు ఉంటారు ఇంట్లో. ఈ మే 4వ తారీఖు నాడు వాళ్ళ కొడుకు కోడలు హాస్పిటల్ పని మీద నిజామాబాద్కి వచ్చి వాళ్ళు 3 days హాస్పిటల్లోనే అడ్మిట్ అవుతూ ఉంటారు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు మాత్రమే ఉంటారు. 6వ తారీఖు నాడు మళ్ళీ నచ్చి భార్యతో గొడవ పడతాడు. ఆ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ గొడవ పడితే ఈమె 6వ తారీఖు రోజు ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ చెప్పుకుంటుంది. మళ్ళీ ఇవాళ గొడవ పడ్డాడు అని చెప్పుకుంటే, మీ ఇంట్లో ఎట్లాగూ కొడుకు కోడలు లేరు, ఎవరు లేరు, ఇది నీకు సరైన టైం అవకాశము, ఈరోజు రాత్రి నువ్వు ప్లాన్ చేయు మర్డర్కి అంటే నన్ను కూడా వీళ్ళు రాత్రి నేను వస్తాను, ఇద్దరం కలిసి చేద్దామని చెప్తే ఆమె వెళ్ళిపోతుంది. నైటు వీళ్ళు తిని పడుకున్న తర్వాత డాబా మీద పడుకుంటారు భార్య భర్తలు. 12 గంటల ప్రాంతంలో గాలి వర్షం వచ్చేటప్పుడు కింది బట్టలు తీసుకొని ఇద్దరు కింది పోతూ ఉన్నప్పుడు ఈ భార్య మెట్ల మీద నుంచి మృతుని శంకర్ని తోసేయడం జరుగుతుంది. ఆయన కింద పడి హెడ్ ఇంజరీ అవుతూ ఉంటుంది. హెడ్ ఇంజరీ అయినాక ఆమె మళ్ళీ కొడుతుంది, తల మీద కర్ర తీసుకొని రాడ్ తీసుకొని ఆయనని కొడుతుంది. కొట్టినప్పుడు ఆ ఇంటి పక్క ఆయన కూడా వర్షం పడుతున్నప్పుడు ఒక మహేష్ అనేట ఆయన కూడా చూస్తాడు, కొట్టంగా చూడాడు, కానీ అక్కడ పడిపోయినప్పుడు చూసి మళ్ళీ 10 నిమిషాలు అయిన తర్వాత చదువుతాడు, ఏమైంది అని అడిగితే పైకి వెళ్ళి కింద పడ్డాడు, నేను జెండు బాంబు రాస్తున్నా అని చెప్తాడు. దాని తర్వాత ఈమె భయపడి దెబ్బలకు చనిపోయేటట్లు లేడు అని చెప్పి నందు వాళ్ళ ఇంటికి వెళ్ళి నందుకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఇంటికి వెళ్ళి ఆయన తీసుకొని వస్తుంది.
తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి ఆ బెడ్రూమ్లో ఆయన మంచం మీద పడుకోబెట్టి గొంతెచ్చి చంపడం జరుగుతుంది. నందు కూడా దానికి సహకరిస్తాడు. ఇదంతా జరిగిన తర్వాత ఆమె వాళ్ళ కొడుకు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వస్తాడు. ఈ మహేష్ ఎవరైతే వీడియో తీసిన ఆయన గ్రూప్లో పెడితే ఎర్లీ మార్నింగ్ నిజామాబాద్ నుంచి వచ్చి చూస్తే దెబ్బలు ఉంటాయి, చనిపోయి ఉంటాడు. ఏమైంది చిన్నమ్మ అని అడిగితే పైనుంచి దాబా నుంచి పడ్డాడు, చనిపోయాడు, దెబ్బలు తగిలినాయి అంటే అందరూ నమ్ముతారు. 7వ తారీఖు నాడు అంత్యక్రియలు కూడా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం చేసేసి ఆ శవంని కాలబెట్టడం జరుగుతుంది. కాలబెట్టిన తర్వాత ఈ దెబ్బల్ని తర్వాత ఈమె కొద్దిగా ఈయన ప్రవర్తనని మర్డర్ అయిన తర్వాత అంత్యక్రియల తర్వాత ఈమె కూడా కొద్దిగా ఆందోళనకైన ప్రవర్తన బిహేవ్ మారుతుంది. ఆ ప్రవర్తనని ఈ రిలేషన్షిప్ ఉన్న విషయం అందరూ తెలిసి ఇవన్నింటినీ పరిస్థితులను బట్టి ఒకసారి పెద్ద మనుషుల సమక్షంలో అడిగిపిస్తే ఆమె వెళ్ళి కొంతవరకు ఒప్పుకుంటుంది. తర్వాత మాకు పోలీస్కి ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత మేము ఈ మర్డర్ కేసు చేసి దీన్ని అంతా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి విచారణ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలు కూడా పంపడం జరిగింది. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.